ప్రపంచం మొత్తం గడగడలాడిస్తున్నటువంటి కరోనాపై వార్ V3 న్యూస్ చేపడుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని నాగోల్లో విశ్రాంత శాస్త్రవేత్త, ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ మేడిచెర్ల వెంకట జగన్నాథం గారి గృహంలో ఉన్నాం. ఆయన అడిగి ఈ కరోనా గురించి మనకున్న డౌట్స్ని మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మనం నిన్నటి నుంచి చూస్తున్నాం, మన ప్రియతమ ప్రధాని మోడీ గారు సోషల్ డిస్టెన్స్ పాటించాలనే పద్ధతిని యాజ్ ఎ మీడియా మనం కూడా పాటించాలి. కాబట్టి మీరు చూడవచ్చు, మా మధ్య కూడా సుమారు 1 మీటర్ దూరం కూడా మేము ఉన్నాం. ఈ దూరం మీటర్లో ఉండి మేము ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. జగన్నాథం గారు, చెప్పండి, ఈ కరోనా వ్యాప్తి మన భారతదేశంలో ఏ దశలో ఉంది? ఒకటి. రెండోది, మనము నిన్న మోడీ గారు చెప్పినట్టుగా ఈ సోషల్ డిస్టెన్స్ అనేది మనము యావత్తు భారతదేశం పాటిస్తుంది అని అనుకుంటున్న వేళలో దీని వలన నియంత్రణ ఎంతవరకు జరగచ్చు? V3 ప్రేక్షకులకి నమస్కారం. వీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ముందర వైరస్ గురించి ఒక 2 విషయాలు తెలుసుకొని ఆ సమాధానంలోకి వెడదాం. మనం ఒక కంటికి కనిపించినటువంటి ఒక మహమ్మారితోటి యావత్ ప్రపంచం ఈనాడు యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం కీలక దశకు చేరుకుంది. ఇప్పుడు కనుక సరైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఇది మరింతగా విజృంభించి ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చడమే కాకుండా మానవాళి మనుగడను కూడా ప్రశ్నించే స్థాయికి ఉన్నటువంటి వైరస్ ఈ కరోనా వైరస్. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అనే విషయం గురించి అందరూ ప్రచారం చేస్తున్నారు, అందరూ చెబుతున్నారు. అయితే ఈ డిస్టెన్సు ఎంత దూరం సోషల్ డిస్టెన్సు, ఎందుకు సోషల్ డిస్టెన్సు పాటించాలి అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతం వారు అడిగినటువంటి ప్రశ్న. కరోనా వైరస్సు వ్యాప్తి చెందే విధానం చాలా క్లిష్టమైనటువంటిది. ఎందుకంటే ఇంతకు ముందు మనం గ్రహించినటువంటి వైరస్ల కంటే ఈ వైరస్ పూర్తిగా భిన్నమైనటువంటిది. ఇది కమ్యూనిటీస్లో కూడా వ్యాపించేస్తుంది. లోగడ వచ్చినటువంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం పక్కన ఉన్న వాళ్ళకి లేదా చుట్టుపక్కల చిన్న పరిసరాల్లో ఉన్న వాళ్ళకి వ్యాప్తి చెందడమే ఉండేటువంటి అంటువ్యాధి లక్షణాలు. అయితే ఈ అంటువ్యాధి అత్యంత భీకరమైనది. కేవలం శానిటేషన్ హెల్త్ వర్కర్స్ వాళ్ళకి వచ్చేటువంటి ప్రమాదం ఎలాగా ఉంటుంది కాబట్టి అది కాకుండా కమ్యూనిటీస్లో అంటే కాలనీల్లోకి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఎవరికి పడితే వాళ్ళకి వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది. ఇది ఎంత దూరం వ్యాప్తి చెందగలుగుతోంది, ఏ మార్గం ద్వారా వ్యాప్తి చెందుతోంది, ఇది వ్యాప్తి చెందడానికి వాహకం ఏమిటి, ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎవరైనా తుమ్మినా దగ్గినా దాంట్లోంచి ఈ వైరస్లు ముందరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చేతుల్ని ముట్టుకున్నప్పుడు చేతుల మీద కూడా వైరస్లు ఉంటాయి. అందుకనే మనం షేక్ హ్యాండ్ ఇవ్వద్దని చెప్పాం. షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, కేవలం నమస్కారం చేయండి అంటే ఒక చేతి నుంచి ఒక చేతికి వ్యాప్తి చెందకుండా ఉండడం కోసమని ఇది చెప్పాం. ఇప్పుడు ఎవరైనా తుమ్మినా దగ్గర ఈ వైరస్సు 1 మీటర్ దూరం ప్రయాణించగలదు అనేటటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే ఎవరైనా తుమ్మినప్పుడు 1 మీటర్ దూరం, అది ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ దేని నుంచి అయినా వచ్చినప్పుడు 1 మీటర్ దూరం ప్రయాణించి తర్వాత అది కిందకి చేరుకుంటుంది. కిందకి ఎక్కడ చేరుకుంటుంది? కింద ఏ సర్ఫేస్ ఉంటే ఆ సర్ఫేస్ మీదకి చేరుకుంటుంది. కాబట్టి రమారమి 1 మీటర్ దూరము లేదా అంతకంటే తక్కువ కాకుండా దూరాన్ని పాటించినట్టయితే ఈ ఒకవేళ పొరపాటుని వ్యాప్తి చెందినా అది మీదకు రాకుండా ఉంటుంది. కాబట్టి 1 మీటర్ అనేటటువంటిది ఈ దూరంగా మనం గుర్తించాం. రెండవది, వారు చెప్పినట్టుగా ఈ వైరస్సు వ్యాప్తి చెందకుండా మనం నిరోధం చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో సామాజిక దూరాన్ని పాటించడం. రెండోది, వ్యక్తిగత పరిశుభ్రత. వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. వారు పరిశుభ్రంగా ఉండాలి, వాళ్ళ పరిసరాలను పరిశుభ్రంగా ఉండించాలి. ఎవరి దగ్గరగా పోకుండా సాధ్యమైనటువంటి దూరాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే కొంతవరకు ఈ వైరస్ని అరికట్టడానికి అవకాశం కలుగుతుంది. తర్వాత వారు అడిగిన ప్రశ్న, ఇది ఏ స్టేజ్లో ఉంది? ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మన దేశంలో ఈ వైరస్ ఉత్పత్తి కాలేదు. ఇది అందరం గ్రహించాల్సినటువంటి విషయం. ఈ వైరస్సు వాహకాల ద్వారా అంటే క్యారియర్స్ ద్వారా వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చింది. ఈ వైరస్కి మూలస్థానం వుహాన్, చైనాలోని వుహాన్. ఇది అందరూ గుర్తిస్తున్నటువంటి విషయమే. ఈ వుహాన్ నుంచి వచ్చినటువంటి ఈ వైరస్సు మనుష్యులకు వ్యాపించినప్పుడు ఎవరైతే వైరస్ బారిన పడ్డారో వాళ్ళు వేరే ఎక్కడెక్కడికైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా వ్యాప్తి చెందుతూ తీసుకొచ్చారు.
వుహాన్లో వచ్చినప్పుడు కూడా మొట్టమొదట చాలా రోజుల వరకు వారు ఈ వైరస్ను గుర్తించలేదు. మామూలుగా చలి జ్వరం వచ్చే న్యూమోనియా వ్యాధి, శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధులు అని అనుకున్నారు తప్పితే ఇది ఇంత ప్రగాఢమైనటువంటిది, ఇంత జటిలమైనటువంటిది, మనం ఊహకందని స్థితిలో ఇది వ్యాప్తి చెందగల శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది అనేటటువంటి విషయాన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించలేకపోయారు. అయినప్పటికీ ఇది ఒక కొత్త వైరస్గా గుర్తించడం జరిగింది చైనాలో. ఆ చైనాలో గుర్తించినప్పుడు మొట్టమొదటిసారిగా దీని గురించి తెలిసింది రమారమి డిసెంబర్ 30వ తారీఖుని ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఒక 2-3 పేషెంట్లలో ఆ వైరస్ ఏమిటో గుర్తించాలని వాళ్ళు ప్రారంభం చేశారు, తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. చేసినప్పుడు జనవరి 9వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళు మొదటి మరణాన్ని గుర్తించారు ఈ వైరస్ ద్వారా. ఇది కరోనా వైరస్సు, ఇది కొత్త కరోనా వైరస్సు అని గుర్తించే సమయం వచ్చేటప్పటికే ఒక 80-70 వేల మంది దాకా ప్రజల్లో వ్యాప్తి చెందడం జరిగింది. అంటే మొట్టమొదటి అది చైనా విషయానికి వస్తే. ఇది మన దేశం విషయానికి వస్తే అక్కడి నుంచి వచ్చేటటువంటి వాహకాల ద్వారా వస్తుంది కాబట్టి మన ప్రభుత్వం తక్షణమే అత్యద్భుతమైనటువంటి చర్యలు తీసుకుంది. ఏమిటంటే అది మన దేశానికి వచ్చే విదేశాల నుంచి వచ్చేటువంటి రాకపోకలు ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో ప్రయాణికుల రాకపోకలు, వీటి విమానాలని ఫస్ట్ రద్దు చేసింది. అలాగే వివిధ మార్గాల ద్వారా, రోడ్డు మార్గం ద్వారా కావచ్చు, ఓడల ద్వారా కావచ్చు, ఇలా ఏ మార్గాల ద్వారా అయితే ఈ కరోనా బాధిత దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ నిలుపుదల చేసేసారు. అంటే మనకు ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటంటే మొట్టమొదట మన దేశంలోకి ఈ వ్యాధి కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ప్రవేశించారు, వీళ్ళు ఎక్కడెక్కడ ప్రవేశించేంత మటుకు మనకి స్టాటిస్టిక్స్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరు వచ్చారు, ఏమిటో విమానాల్లోంచి వచ్చిన వాళ్ళు, వాడల్లోంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళు ఎవరెవరు వచ్చారు అంటే తెలుసుకునేటువంటి కొంతవరకు సాధ్యపడుతుంది. అయితే వీళ్ళు అక్కడి నుంచి లోపలికి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించిన తర్వాత కొంతమంది ఎవరో మీటింగ్లకు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎవరో పర్యాటక ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎవరో చుట్టాలకు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎవరో స్నేహితుల దగ్గరికి వాళ్ళు ఉండొచ్చు, లేదా కొంతమంది హోటల్స్లో ఉండొచ్చు. ఇలా రకరకాల చోట వీళ్ళందరూ కూడా వ్యాప్తి చెందారు. వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరితోటి వీళ్ళు కలిశారు అనేటటువంటి స్టాటిస్టిక్స్ సంపాదించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వ్యాప్తి చెందుతోంది. ఆ వ్యాప్తి తర్వాత వీళ్ళు ఎవరైతే వీళ్ళకి వ్యాప్తి చెందించారో అక్కడి నుంచి మరొకళ్ళకి వ్యాప్తి చెందడం, అంటే ఏ కరోనా వ్యాధి లేకుండా ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వస్తాం చూసారా, ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం. అది కనుక ప్రారంభం అయింది అంటే ఆల్మోస్ట్ కమ్యూనిటీల్లోకి చేరినట్టే. కమ్యూనిటీల్లోకి కరోనా వైరస్ చేరింది అంటే చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ దశలోకి రాకుండా ఉండడం కోసమని, ఈ దశను నియంత్రించడం కోసం అని చెప్పి మన ప్రీతమ ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు నిన్న రాత్రి 12 గంటల నుంచి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతతోటి దీన్ని ఇంటి పట్టునే ఉండి ఇంట్లోంచి బయటికి రాకుండా, పరిసరాల్లోకి వెళ్లకుండా, ఎవరికైనా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తగలకుండా ఉండడం కోసమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే ఇదే ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇప్పట్లో కనుక మనం నియంత్రించినట్టయితే చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా ప్రధాని గారు ఏ సూచన అయితే చేశారో ఆ సూచన మేరకు వారు ఒకటే చెప్పారు, నేను నా కుటుంబ సభ్యులకి చేస్తున్న సూచన, నా కుటుంబ సభ్యులకి ఎలా చేస్తానో ఆ సూచన ప్రకారం చేశాను. ఆయనకి ఈ దేశం పట్ల ఉన్న ప్రేమ, ప్రజారోగ్యం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత, దీని బారి నుండి ప్రజలను రక్షించాలనేటువంటి వారి తపన వారు చెప్పిన మాటల్లో మనకు తీవ్రంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఆదేశాల మేరకు దీన్ని పాటించి ఇది మరింత ముందుకు వ్యాప్తి చెందకుండా సహకరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ స్టేజ్లోకి మన దేశం రాకుండా దాన్ని ఆపు చేయాలి. ఇది చేసి మనం ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా కనిపించాలి. ఇది చేయగలము. 130 కోట్ల ప్రజలు ఉండేటటువంటి దేశం మన భారతదేశం. ఇటలీలో కేవలం 6 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. 6 కోట్ల మంది ఉన్న ఇటలీ ఈనాడు తల్లడిల్లిపోతోంది. దీన్ని నియంత్రించలేని స్థితికి వచ్చింది. అటువంటి స్థితిలోకి వాళ్ళు ఏ పొరపాటు అయితే చేశారో అటువంటి పొరపాటు మన దేశంలో జరగకూడదు. అందుకనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రశేఖర్ గారు కావచ్చు, లేదా మన దేశ ప్రధానమంత్రి గారు కావచ్చు, ఎంతో తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ప్రజారోగ్యాన్ని మనసులో పెట్టుకుని అనేకమైనటువంటి విషయాలను జారీ చేశారు. వారు జారీ చేసినటువంటి వారు ఇచ్చినటువంటి సందేశాలు, వారి జారీ చేస్తున్నటువంటి ఆర్డర్స్ని ప్రతి ఒక్కరూ పాటించి ఇది వ్యాప్తి చెందకుండా నిరోధం చేయించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి రకంగా మనవి చేయడం జరుగుతుంది. ఈ కరోనా మన దేశం నుంచి రాలేదు, చైనా దేశం నుంచి మనకి ఇంపోర్ట్ అయింది. దీనికి వాహనం కేవలం
ఒక మనిషి మాత్రమే, ఈ మనిషి ద్వారా వ్యాప్తి చెందిందని మీరు చెప్తున్నారు. కానీ ఈ కరోనా, ఈ జబ్బు ఏదైతే ఉందో, మహమ్మారి ఏదైతే ఉందో, వైరస్ ఏదైతే ఉందో, దీని మూలాలేంటి? దీనికి ఇంతవరకు అంటే దీనికి ఒక మెడిసిన్ కనుక్కోలేకపోయారా? దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఒక క్రొత్త వైరస్ అండి. ఈ వైరస్కి ఇంతవరకు ఏ విధమైనటువంటి ఔషధం లేదు. అంచేత వైరస్ వచ్చిన వాళ్ళని రక్షించాలంటే వాళ్ళు కొత్తగా మందు మాకు వేయగలిగేటువంటి స్థితి కూడా మనకేమీ లేదు. అయితే ప్రస్తుతం వాడుతున్న మందులు ఏవో కొన్ని ఏవైతే మన ప్రచార మాధ్యమాల్లో వాటిల్లో చెబుతున్నారో ఇవి కూడా ఎవరి మటుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీలు లేదు. ఎందుకంటే డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే దీనికి ఔషధాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాని ఎవరి మటుకు వాళ్ళు తీసుకుంటే ఈ మందులు ఏవైతే తీసుకుంటున్నారో వీటికి వేరే లక్షణాలు కూడా ఉంటాయి. అంటే వ్యాధి నిరోధక లక్షణాలే కాకుండా వాటికి ఉపలక్షణాలు ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు వీటిని. అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మనిషి యొక్క ఫిజియాలజీని అర్థం చేసుకోకుండా మాత్రని వాడినట్టయితే అది అసలు మందుకు కాదు కదా, మొదలకే మోసం వస్తుంది. కాబట్టి ఇలా మొదలకే మోసం వచ్చేటటువంటి వైద్యాలు సొంతంగా ఎవరూ కూడా చేయొద్దు. దీనికి ఔషధం లేదు. అయితే ఈ వైరస్కి ఏదైనా వ్యాక్సిన్ కనుక్కోవచ్చా అనేటువంటి ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరుగుతోంది. అయితే వ్యాక్సిన్ కనుగొన్నప్పటికీ ఎవరైనా వ్యాక్సిన్ కనుక్కోవడానికి కొంత సమయం పడుతుంది. ఒక 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. కానీ వ్యాక్సిన్ కనుక్కున్న వెంటనే దాన్ని ప్రజల మీద ఉపయోగించడానికి వీలుండదు. ఎందుకంటే ఆ వ్యాక్సిన్ యొక్క క్రియాశీలత ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలను పరిశీలించాలి. దీనికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినటువంటి నిర్దేశకాలు ఉంటాయి. వీటికి అనేకమైనటువంటి పరీక్షలు జరపాల్సి వస్తుంది. మొట్టమొదట యానిమల్స్లో జరపాల్సి వస్తుంది, తర్వాత హ్యూమన్స్లో జరపాల్సి వస్తుంది, దాని ఎఫికసీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ పరీక్షలు తదనంతరం మాత్రమే ఇవన్నీ సవ్యంగా ఉన్నాయి అని చెప్పినప్పుడు మాత్రమే వీటిని వినియోగించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దాని మీద ఆధారపడి ప్రస్తుతం మనం ఏమీ చేయలేం. కాబట్టి దీనికి మందు లేదు. కాబట్టి కేవలం ఐసోలేటెడ్గా ఉండడమే ఈ వ్యాధికి నియంత్రణ. కాబట్టి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పినా లేదా మనకి వైద్యులు చెప్పినా వీళ్ళందరూ చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే ముఖ్యంగా డిస్టెన్స్ పాటించండి, దూరాన్ని పాటించండి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి, పరిసరాల పరిశుభ్రతను పాటించండి. ఇవి వ్యాధి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దీనికి ఓన్లీ ప్రివెంటివ్ మెడిసినే తప్ప అది వచ్చిన తర్వాత ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. అదృష్టం బాగుంటే ఉంటారు, లేకపోతే పోతారు. అటువంటి స్థితిలో మనం నెట్టుకోకూడదు. ఇది ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా పూర్తిగా భిన్నంగా వ్యాప్తి చెందుతుంది మహమ్మారి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని వారొక ప్రశ్న వేశారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు దీంట్లో ఏమైందంటే ఒక విషయం చైనా నుంచి వచ్చింది అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చైనాలో ఎలా వచ్చింది ఇది వారు అడుగుతున్నటువంటి ప్రశ్న. చైనాలో ఎలా వచ్చిందంటే జంతువుల నుంచి మనుష్యులకు వచ్చినటువంటి వైరస్గా దీనిని గుర్తించారు. అంటే వైరస్ అనేటువంటి ఇంతకు మునుపు 1960, 1940 ఈ ప్రాంతాల్లో ఆ రోజుల్లో కూడా అనేకటువంటి వైరస్లు, కొత్త వైరస్లు వచ్చేవి. ఇవి కేవలం మనుష్యులకు వచ్చినటువంటి వైరస్లు. ఆ మనుషుల్లోనే వచ్చేవి. జ్వరాలు, ఫ్లూ జ్వరాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతర రోగాలను కలగజేసేవి. కాబట్టి దానికి మనం వ్యాక్సిన్ గుర్తించినా లేదా ఏదైనా ఔషధాన్ని గుర్తించినా ఆ మనిషితోటే పోయేది. కొంతవరకు ఎపిడమియాలజికల్గా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా అంటువ్యాధిగా జరిగినప్పటికీ కూడా వ్యాప్తి విషయంలో ఇంత విస్తృతమైనటువంటి వ్యాప్తి కలిగినటువంటి వైరస్లు ఇవి కూడా కనిపించలేదు. అటు పిమ్మట ఎప్పుడైతే 60 తర్వాత దాటిన తర్వాత ఎప్పుడైతే జంతువుల నుంచి మనుషులకు వస్తున్నటువంటి వైరస్లు ప్రారంభమయ్యాయో ఈ జంతువుల నుంచి వచ్చినటువంటి వైరస్లు మనుషుల్లో అత్యంత భయానకంగా ఉంటున్నాయి. మొట్టమొదటి ఇటీవల కాలంలో మనం చూసినటువంటి వైరస్లు వింటే పందుల నుంచి మనుషులకు వచ్చినటువంటి వైరస్లు ఉన్నాయి, కోళ్ల నుంచి వచ్చినటువంటి ఉన్నాయి, ఒంటెల నుంచి వచ్చినటువంటి ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తుతం వచ్చినటువంటి మాట్లాడుకున్నటువంటి వాటిల్లో ప్యాంగోలిన్స్ అనేటువంటి కొన్ని జంతువులు ఉన్నాయి, వాటి నుంచి వచ్చాయంటున్నారు. లేదా గబ్బిలాల నుంచి వచ్చాయంటున్నారు, కొంతమంది పాముల నుంచి వచ్చాయంటున్నారు. ఇలా రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్లో పెట్టేశారు. ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏంటంటే దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. ఇప్పుడు ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో అంటే చైనా లాంటి ప్రాంతాల్లో ఈ జంతువులను అమ్మేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, మాంసాన్ని అమ్మేటువంటి ప్రదేశాలు, జంతువులను అమ్మేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో అటు సముద్రాల నుంచి వచ్చినటువంటి జంతువులు, ఇలాగే అడవుల నుంచి వచ్చినటువంటి జంతువులు, వీటిలన్నిటినీ ఒకే స్థానంలో పెడతారు. ప్రకృతిగా సహజసిద్ధంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ జంతువులు చాలా దూరంగా ఉంటాయి. రెండు ఒకచోట వచ్చేటువంటి ప్రదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కాబట్టి ఈ సముద్రాల నుంచి వచ్చేటువంటి జంతువులు, ఈ అడవుల్లో ఉండేటువంటి జంతువులు పక్కపక్కన ఎప్పుడైతే పెట్టి వీళ్ళు అమ్మడం ప్రారంభించారో
ఈ వైరస్ కూడా ఒక జంతువు నుంచి ఇంకో జంతువు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ఒక జంతువు నుంచి ఇంకో జంతువుగా పక్కపక్కన వచ్చినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో ఈ జంతువులను కొనుక్కుంటున్నారు, వీటిల్ని భక్షణ చేస్తున్నారు. ఈ భక్షణ చేయడం వల్ల ఏమైంది, ఏ జంతువు నుంచి వచ్చింది అనేటువంటి మనం ఇదమిద్దంగా చెప్పాలి అంటే కష్టమవుతుంది. కాబట్టి ఇది జంతువుల నుంచి వచ్చిందనేటువంటి విషయం అయితే తెలుసు. ఇంతకుముందు సార్స్ వైరస్ అని ఒకటి వచ్చింది, ఆ సార్స్ వైరస్ గబ్బిలాల నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. అలాగే ఇది సార్స్ రిలేటెడ్ వైరస్. సార్స్లో ఏ రకమైనటువంటి శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు, తర్వాత జ్వరాలు అవి ఎలా అయితే వచ్చాయో అలాగే ఈ వైరస్లో కూడా అటువంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సిమ్టమ్స్ అంతకంటే తీవ్రంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని భావిస్తున్నది ఏంటంటే జంతువుల నుంచి వచ్చాయని భావిస్తున్నారు. అయితే ఈ రకమైనటువంటి ఆరిజిన్ చెప్పినప్పటికీ మరొక రకమైనటువంటి ఆలోచన కూడా దీంట్లో వస్తుంది. జంతువుల్లో ఉన్న వైరస్సు యథాతథంగా మనుషుల్లోకి వ్యాప్తి చెందుతోందా, లేదా ఇదేమైనా మ్యూటెంట్ అంటే పరివర్తనం చెంది మార్పు చెందుతోందా, మనుషుల్లోకి వచ్చిన తర్వాత పరివర్తనం చెందిన కారణంగా దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అయితే జంతువుల్లో ఇది ఏ రకమైనటువంటి సిమ్టమ్స్ రోగాలు లేకపోయినప్పటికీ అది జంతువుల నుంచి మనిషికి వచ్చేటప్పటికల్లా అది మనుషులో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఆ సంఖ్యని మనుషుల్లోకి ఇంటిగ్రేట్ అయిన తర్వాత పెంచుకోగలుగుతున్నాయి ఈ వైరస్లు. ఆ వైరస్లు విపరీతంగా పెరిగి మనుషుల్లో రోగాలు రావడానికి, ఈ రోగాలు ఎంత స్థాయికి చేరింది అంటే మనం వీటిని నిరోధించలేని స్థాయికి కూడా జరిగే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఈ ప్రస్తుత వైరస్ విషయంలో మనం అత్యంత జాగరూకమై ఉండాలి. రాబోయే 21 రోజులను ఎందుకైతే అంటున్నారంటే ఇప్పుడు ఇంతవరకు ఎవరైతే క్యారియర్స్ ఉన్నారో ఆ క్యారియర్స్ తీసుకొచ్చారు. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఒక శరీరానికి ప్రారంభం అయిన తర్వాత కనీసం 14 రోజుల పాటు దీని గురించి తెలిసే అవకాశం కూడా లేదు. కొంతమందిలో ముందుగా తెలియచ్చు, కొంతమందిలో మధ్యలో తెలియచ్చు, కొంతమందిలో తీవ్రస్థాయికి పెడితే కానీ తెలియలేకపోవచ్చు. దీనికి కారణం ఏమిటి, మనుషులో ఉండేటటువంటి రోగ నిరోధక శక్తి. కొంతమందికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయా వ్యక్తులు ఆయా ఇండివిజువల్స్ యొక్క రోగనిరోధక శక్తి ఎంతవరకు ఉంటుందో దాన్ని బట్టి ఇది వస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత ఇది ఎంతవరకు తట్టుకోగలుగుతారు, ఎంతవరకు తట్టుకోలేకపోతారు అనేటువంటిది కేవలం వ్యక్తిగతమైనటువంటి సమస్య. ఈ కారణంగానే తట్టుకోలేని వాళ్ళందరూ ఇది మృతి చెందుతున్నారు. ఎవరైతే ఈ వైరస్ వచ్చిన వాళ్ళు కొంత డాక్టర్ల సలహాతోటి సరైన క్వారంటైన్ సెంటర్స్ అంటే ఎవరిని తాకకుండా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్బంధంగా వైద్యం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి ఈ వైరస్ తోటి. ఇటువంటి పరిస్థితి ముందు లోగడ మనకు ఎప్పుడూ కలగలే. కాబట్టి ఇది నిర్బంధంగా చేశారంటే ఎవరికి వాళ్ళు స్వీయ నిర్బంధం చేసుకుంటే ఇటువంటి నిర్బంధం మనం సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం, దేశానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం, ప్రపంచానికి సేవ చేసిన వాళ్ళు అవుతున్నాం. కాబట్టి ఈ భయంకరమైనటువంటి వైరస్ నుంచి మన దేశాన్ని మనల్ని రక్షించుకోవాలంటే వ్యక్తిగతంగా ఐసోలేట్ అవ్వడము, మన ఇళ్లల్లోనే మనం ఉండడము, జాగ్రత్తగా ఒక 21 రోజులు అంటే ఇది వ్యాప్తి చెందేటటువంటి స్థాయి మారుతోంది. మొదటి స్థాయి నుంచి రెండవ స్థాయికి, రెండవ స్థాయి నుంచి మూడవ స్థాయికి, మూడవ స్థాయికి వచ్చింది అంటే దీని ఎంతవరకు అంటే 10 రెట్లు 20 రెట్లు 30 రెట్లు అలా పెరుగుకుంటూ పోతుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ దాటి వెళ్ళిపోతుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కూడా కాదు. అటువంటి ప్రోగ్రెషన్ వచ్చినప్పుడు దీన్ని మనం ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితికి వస్తుంది. ఆ స్థితి మనం తెచ్చుకోకూడదు. ఈ స్థితి చేరాలి అంటే ఇతర దేశాల్లో మనం ఈ వ్యాప్తి ఏ రకంగా చెందుతుంది అని గ్రహించినప్పుడు 14 రోజులుగా దీన్ని గుర్తించారు. ఇటువంటి 14 రోజులు, ఇది 28 రోజుల 21 రోజుల ఏ స్థాయిలో తర్వాత స్థాయిలోకి వస్తుంది అనేటటువంటిది కూడా కొన్ని చోట్ల ఇంక్యుబేషన్ పీరియడ్ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం ఓ రోజు అటు ఇటు తేడా ఉండొచ్చు తప్పితే కనీసం 21 రోజులు అనేటప్పటికల్లా మన దేశంలో ఎంతమందికి ఇది వచ్చింది అనేటువంటిది గుర్తించడమే ఇప్పుడు మనం ప్రస్తుతం చేయవలసినటువంటి పని. ఎవరెవరైతే మన దేశంలోకి వచ్చారో వీళ్ళు ఎంతవరకు స్ప్రెడ్ చేశారు, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వీళ్ళందరినీ గుర్తించాలి. అందుకనే ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఎవరెవరు విదేశాల నుంచి వచ్చారో తెలియజేయండి, మీరు ఎక్కడెక్కడ ఉన్నారో స్వచ్ఛందంగా తెలియజేయండి. ఇది తెలియజేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రోగం రావడం అంటే తప్పేం కాదు, ఎవరు ఏం చేయలేరు, ఇది ఎవరి చేతుల్లోనూ ఉన్న విషయం కాదు. ఒకవేళ పొరపాటుని ఎక్కడి నుంచైనా వస్తే వెంటనే తెలియజేయండి, తప్పే ఉంది. ఇది వ్యాధి వచ్చింది అని చెప్తే వాళ్ళు వచ్చి తీసుకెడతారు, కావాల్సినటువంటి వైద్యం చేస్తారు, మిమ్మల్ని రక్షిస్తారు, పక్కనున్న వాళ్ళని రక్షిస్తారు. కాబట్టి ఎవరికైతే ఇది తెలుసో, ఒకవేళ పక్క వాళ్ళు చెప్పకపోతే కనీసం పక్క వాళ్ళైనా వచ్చి వాళ్ళు చెప్పినటువంటి నెంబర్లు ఏవైతే ఉన్నాయో పోలీస్ శాఖ లేదా ఇతర వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నారో వాటికి తెలియజేసి వెంటనే తెలియజేస్తే వాళ్ళు చర్యలు తీసుకునేటందుకు దీన్ని నివారించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ స్థితి నుంచి ముందర స్థితికి వెళ్లకుండా నియంత్రించడమే మనం అందరం చేయాల్సినటువంటి పని. ప్రస్తుతం అది అక్కడి నుంచి జంతువుల నుంచి వచ్చింది, ఇవన్నీ అయిపోయాయి. ప్రస్తుతం మనం తెలిసి ఎంతమంది ఉన్నారు,
వీళ్ళకి ఏ రకమైనటువంటి వైద్య సేవలు అందించాలి అనేటువంటి స్థాయిలోకి మనం ఇప్పుడు వచ్చాం ప్రస్తుతం. కాబట్టి దీని మీద మనం శ్రద్ధ వహించి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ వైరస్కి ఇంతవరకు మందు కనిపెట్టలేదు. ఇది ప్రత్యేకంగా జంతువుల నుంచే, చైనా దేశం నుంచి ఇంపోర్ట్ అయిందని ఖచ్చితంగా మనకి తెలుస్తోంది. ఏది ఏమైనా కానీ అటు ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అక్కడి నుంచి పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా ఎంతమంది ఈ ప్రయత్నంలో ప్రయాస చేస్తున్నప్పటికీ, ఎంతమంది జాగ్రత్తలు చెప్తున్నప్పటికీ, సోషల్ డిస్టెన్స్ పాటించమని జాగ్రత్తలు చెప్తున్నప్పటికీ మీరు చూస్తున్నారు ఇప్పటికీ రోడ్ల మీద ప్రత్యేకంగా యువత రోడ్ల మీదకి అదేదో సంబరాలుగా అన్నట్టుగా వచ్చేస్తుంది. ప్రతి ఒక్క స్కూటర్ మీద మీరు చూసినట్లయితే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఇప్పటికీ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. కానీ ఒక దేశ పౌరుడిగా మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి జగన్నాథం గారు? మనం అందరికీ కూడా పనులు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి పనులు ఉంటాయి. ప్రతి వాళ్ళు బిజీగానే ఉంటున్నారు. అందరూ బిజీయే, నా పనులు నాకున్నాయి, నా పనులు నేను చేసుకోవాలి. ఇది అందరూ చేయాల్సినటువంటి కర్తవ్యం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సామాజికంగా అందరికీ ఏం కావాలో పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ అవసరం ఎందుకంటే ఇది కేవలం స్వార్థం కోసం కాదు. ఎవరైనా ఒక రోగి తను ముందుకు వెళ్ళాడంటే ఆ రోగం అతను ఒక్కడితోటి పోవట్లే, 10 మందికి అంటిస్తున్నాడు. కాబట్టి ఈ రోగం ఆ 10 మందికి చేరుతోంది. కాబట్టి ఇది మొత్తం విస్తృతంగా విశ్వవ్యాప్తి చెందుతోంది. ఆ రకమైనటువంటి వ్యాప్తిని నిరోధించాలంటే పోలీసులకు సహకరించాలి. ఎందుకంటే పోలీసులు బలప్రయోగం చేసేటువంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకుంటున్నామండి? స్వీయ నియంత్రణ వద్దు, వాళ్ళకి మనం సహకరించాలి. ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో అటు పోలీసులు కావచ్చు, ఇటు పత్రికా విలేకరులు కావచ్చు, లేదా వైద్య సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా వైద్య సిబ్బంది వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈ అంటువ్యాధి నుంచి రక్షించడం కోసం అని చెప్పి ఎంత తీవ్రంగా కృషి చేస్తున్నారో మనం అందరికీ తెలుసు. ఇది వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు వచ్చినటువంటి డాక్టర్లు చైనాలో కూడా అనేక మంది మరణించడం ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి విషయమే. కాబట్టి డాక్టర్లు తమ ప్రాణాలను కూడా త్యాగం చేసి, అదే వైద్యో నారాయణో హరి అన్నారు మన సంస్కృతిలో. కాబట్టి వాళ్ళు వైద్యుడు నారాయణుడితో సమానం. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో తన ప్రాణానికి ఒక సైనికుడు బార్డర్లో నుంచుని దేశం కోసం ఏ రకంగా అయితే శ్రమిస్తున్నాడో, తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాడో, ఈనాడు వైద్యుడు కూడా అంతే స్ఫూర్తితోటి తన ప్రాణానికి తెగించి ప్రజలను రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో అహర్హం 24/7 ఒక గంట కూడా నిద్రపోకుండా సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అలాగే పోలీస్ శాఖ వారు, అలా అనేక శాఖల వారు ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. వాళ్ళందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇది వ్యాప్తి చెందకుండా, ముఖ్యంగా ఇది నాకేం పోయిందిలే, నాకేం రాలేదులే అనేటటువంటి భావంతో ఎవరూ ఉండొద్దు. అది నిర్లక్ష్య భావం. అటువంటి నిర్లక్ష్యంతో ఉండడం చాలా పొరపాటు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ క్లిష్టమైనటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలి. మన ప్రధానమంత్రి గారు ఏ రకమైనటువంటి సందేశం ఇచ్చారో, జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ ఏ రకమైనటువంటి స్ఫూర్తితో దేశవ్యాప్తంగా దానిని పాటించారో, అదే స్ఫూర్తితో ఇంకొక 21 రోజులు ఈ లాక్డౌన్ కనుక మనం జాగ్రత్తగా పాటించామంటే దేశం అంతా ఆరోగ్యంగా బయటపడుతుంది, ప్రజలందరూ ఆరోగ్యంగా బయటపడతారు. అంతేకాదు మనం ప్రపంచానికి కూడా ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇటలీ లాంటి చోట్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు సరిగా పాటించని కారణంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం లేదు, వాళ్ళ దగ్గర ఆరోగ్య వ్యవస్థలు లేకపోవడం లేదు, వాళ్ళ దగ్గర డాక్టర్లు లేకపోవడం లేదు. వీటిలన్నిటిలోనూ మనకంటే ఎన్నో రెట్లు వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అధికమైనటువంటి డబ్బులు ఉన్నాయి, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి వచ్చేసారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా వ్యవహరించకూడదో చూసుకుని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని గ్రహించి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి విషయాల్ని మన దేశ నాయకత్వం కూడా గ్రహించి మనం అందరికీ సందేశం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని తూచా తప్పకుండా పాటించడమే మనం అందరం చేయాల్సినటువంటి పని. ముఖ్యంగా వారు చెబుతున్నారు, కొంతమంది యువత 2 ముగ్గురేసి వస్తున్నారు. అసలు ముగ్గురేసి స్కూటర్ మీద వెళ్ళడమే తప్పు. అందులో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా తప్పు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఏదైనా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ముఖ్యమైనటువంటి పనులకు చేరుకోవాల్సిన అవసరమైనప్పుడు కూడా ప్రభుత్వం కొన్ని ఫోన్ నెంబర్లను కేటాయించడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చి సాయం చేస్తారు. వాళ్ళ సాయం తీసుకోండి, వాళ్ళు చెప్పినట్టుగా పాటించండి. ఈ స్వీయ నియంత్రణ, సొసైటీ నియంత్రణ, తర్వాత దేశానికి సేవ, ఈ నియంత్రణే దేశానికి సేవ. ప్రతి ఒక్కరూ సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఇదే మన వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి మనం అందరం కూడా తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందండి.
దీన్ని చేయవలసిందిగా మీ వి ఛానల్ ద్వారా కూడా నేను ప్రజలందరినీ కోరుతున్నాను. ఇలా చేసిన వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎవరైతే స్వీయ నియంత్రణతో ఇంటి పట్టున ఉంటూ ప్రజా కార్యక్రమాల ప్రకారం ప్రధాని గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రశేఖర్ గారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్దేశాలని తూచా తప్పకుండా పాటించకుండా వారితో సహకరిస్తూ మన ప్రభుత్వాలకి సహకరిస్తూ మన ఇంటి పట్టున మనం ఉండి వ్యక్తిగత స్వచ్ఛత, పరిసరాల స్వచ్ఛత, సామాజిక స్వచ్ఛత పాటిస్తూ దీన్ని ఈ మహమ్మారిని అరికట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు అందరికీ ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఈ క్రతువులో ఎవరెవరైతే భాగస్వాములు అయితే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా వైద్యులకి, వైద్య సిబ్బందికి, రక్షణ శాఖ వారికి, పోలీస్ శాఖ వారికి, ప్రచార మాధ్యమాలు చేసి ముఖ్యంగా మనకి ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి వివరాలను తెలియజేయడానికి ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ వీళ్ళు చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సమస్యే అయినప్పటికీ తెగించి వాళ్ళు అటువంటి పరిసరాలకు వెళ్ళి పట్టుకొచ్చి ఇన్ఫర్మేషను ప్రతి ఒక్కరికి చేరాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ సహకరిద్దాం. మనం కరోనాని జయిద్దాం. జయించడం ద్వారా ప్రపంచంలో ఇతర దేశాల్లో జరిగిన పొరపాటు మన దేశంలో జరగలేదని, మనం స్వీయ నియంత్రణతో చేయగలిగిన శక్తి భారతీయులకు ఉందని ప్రపంచానికి చాటి చెప్పడానికి కూడా మనకు ఒక సదవకాశం వచ్చింది. ఇది ఒక చరిత్రాత్మక సమయం, ప్రపంచానికే విపత్కరమైనటువంటి చరిత్రాత్మక సమయం. కాబట్టి ఈ సమయంలో మనం మన దేశం నుంచి ఎంతటి సంయమనంతో పాటించగలమో ప్రపంచానికి తెలియజేస్తే వాళ్ళు కూడా మన నుంచి నేర్చుకుంటారు. ఇది చేయాల్సినటువంటి పని. కాబట్టి ఈ విషయం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ప్రజలారా గమనించండి, ఒక పక్క మీడియా, ఒక పక్క పోలీస్ యంత్రాంగం, ఒక పక్క డాక్టర్స్, నర్సులు నిద్రాహారాలు మాని అహర్నిశలు ఈ వైరస్ని కంట్రోల్ చేయడానికి, ఈ వైరస్ మీద జయించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలకు ఒడ్డు శ్రమిస్తున్నారు. ఇటుపక్క శాస్త్రవేత్తలు వారు కూడా శ్రమిస్తున్నారు. ఇప్పటిదాకా మనకు మంచి సూచనలు ఇచ్చారు. ప్రజలారా గమనించండి. మరి ఒక్కసారి మీకు మీడియా ద్వారా విన్నపం చేసేదంటే సోషల్ డిస్టెన్స్ పాటించండి. దీనికి ఇంతవరకు మందు కనుక్కోలేదు. కాబట్టి సోషల్ డిస్టెన్స్ ఒకటే, అంటే ప్రత్యేక నిర్బంధం. కనీసం ఒక మనిషికి 1 మీటర్ అయినా, తక్కువలో తక్కువ 1 మీటర్ దూరం నుంచి అయినా మాట్లాడాలి. ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే. ఇట్లాంటి కనుక మనం పారిశుద్ధ్య పనులు మనకు చేసినట్లయితే ఈ వైరస్ని నియంత్రణ తేవచ్చు. కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరికీ, 50 మంది దేశ ప్రజలందరికీ ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటి: సోషల్ నియంత్రణ పాటించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. కెమెరామెన్ గురుమూర్తితో V3 న్యూస్ నాగేష్.